తెలంగాణ కేసీఆర్ గారు ఒక బిలో పవర్టీలను ఒక ఆడపిల్లకు మేనమామలాగా ఉండాలని చెప్పి ఈ ఒక కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు తీసుకురావడం జరిగింది. 2014 అక్టోబర్లోనే ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 50,000 రూపాయలు ఒక ఆడింటి పేద బిడ్డకి కళ్యాణానికి పెళ్లి రోజు కానుకగా ఇవ్వాలనుకున్నారు. అటువంటి పథకాన్ని 2017లో దాదాపు 50,000 నుంచి అది కాస్త 75,116గా పెంచి ఇవ్వడం జరిగింది. అంత బృహత్తరమైన కార్యక్రమం. అలాగే 2018లో 1,116కు పెంచి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. దాదాపు 9.5 సంవత్సరాల పరిపాలన, సువర్ణ పరిపాలనలో ఈ యొక్క కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఒక పేదింటి గరీబ్ పిల్లలకి పెళ్లి రోజు కానుకగా ఇవ్వాల్సిన ఈ యొక్క కానుకని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తొంగలో దొక్కుతా ఉన్నది. కేవలం 2023లో అమలుకు హామీ ఇవ్వడం జరిగింది. కేవలం అధికారంలో రావడానికే కళ్యాణ్ లక్ష్మి 1,116తో పాటు తులం బంగారం ఇస్తున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది. గద్దెనెక్కి ఈరోజు మర్చిపోయి ఈరోజు మళ్ళీ హైకోర్టు ద్వారా వీళ్ళు ఒక పిటిషన్ వేసి హైకోర్టు వచ్చిందని కేవలం సాకుతోని ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ఆపాలని చూస్తున్నారు. హైకోర్టు ఏమన్నదంటే మీరు ఇంతవరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు కాబట్టి మీరు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో కొనసాగించడానికి అర్హం కాదు అని టెంపరీగా స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున మా యొక్క బీఆర్ఎస్ అభినాయకుడు అభిమాన నాయకుడు కేటీ రామారావు గారి ఆదేశం మేరకు మేము మొత్తం రాష్ట్రమంతా మేమందరం కూడా ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ చిత్తశుద్ధి తేలిపోతూ ఉన్నది. కేవలం అధికారంలో రావడానికే ఈ పథకాలు తీసుకొచ్చి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని తూట్లు పడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా నేను ఈ తెలంగాణ ప్రజా ఆడబిడ్డలకి అక్కా చెల్లెలకి అందరూ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కేవలం ఈ ప్రభుత్వం ఆడవాళ్ళని మ్యాక్సిమం టార్గెట్ చేసి ఈ యొక్క ప్రభుత్వం గద్దెనెక్కింది. ఎందుకంటే 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్న ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు 1,00,000 తులం బంగారం ఇచ్చిన పాపన పోలేదు. పోగా ఈ 1,116 కూడా ఈ స్కీమ్ని ఆపాయాలని కుట్ర చేస్తూ ఉంది. ఈ కుట్రని తప్పకుండా మేము ఎదుర్కొంటాం. అంతేకాకుండా 2,500 రూపాయలు ఇస్తున్నారు ప్రతి మహిళకి. ఇప్పటిదాకా దాదాపుగా 30 నెలలు గడుస్తున్న ఏ ఒక్క మహిళకు కూడా 2,500 రూపాయలు ఇచ్చిన పాపన పోలేదు. అలాగే చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. ఎక్కడ కూడా దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క ఆడపిల్లలకి స్కూటీలు ఇవ్వలేదు. ఇటువంటిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే మోసం అనేది కాంగ్రెస్ అనేది మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే కేవలం అధికారం రావడానికే ఈ యొక్క 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసమెక్కి గద్దెనెక్కే జరిగింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరపడానికి కూడా చంకుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. రేపు వచ్చే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వచ్చినా, 2028లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చినా మేమందరం కూడా అందరూ కూడా మహిళా సోదరులందరూ కూడా తప్పకుండా కర్రు కాల్చి ఈ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఓటుతో గుణపాఠం చెప్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. మా యొక్క సోదరి మొదలందరూ కూడా ఇప్పుడు ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడం అంటే కేసీఆర్ ఆనవాళ్ళను లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎక్కడ చూసినా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని చేస్తాం కుట్ర జరుగుతూ ఉంది. మొన్న 15th ఆగస్టుకి ఇంత పెద్ద పండుగ జరుగుతూ ఉంది. 15th ఆగస్ట్ సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టారని చెప్పి దానికి లైట్స్ కూడా వేయలేదు. మీరు గమనించి ఉంటారు. ఇంత పెద్ద అంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనిపించొద్దు, ఎక్కడ కూడా రావద్దు. ఎందుకంటే ఇప్పుడు తులం బంగారం అడుగుతున్నారని చెప్పి షాదీ ముబారక్ 1,116తో పాటు తులం బంగారం అడుగుతున్నారని చెప్పి ఈ పథకాన్ని కూడా తూట్లు పొడిచి పక్కన పెట్టేద్దామని, చెత్తబుట్లో దాఖలు చేద్దామని ఉద్దేశంతో ఈయన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈయన కుట్రలు ఇవన్నీ కూడా భగ్నం చేసి తప్పకుండా మేము ఈ పోరాటం ఇది తొలిమెట్టే. ఇది ఇక్కడ నుంచి ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేసి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మళ్ళీ కొనసాగించే వరకు మా ఉద్యమం ఆగదు. తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దిగొచ్చే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దిగొచ్చి ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇష్యూ చేసే వరకు మా పోరాటం ఆగదని నేను చెప్తాను. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తా అని చెప్పేసి అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇదేనా మరి 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరుడు చేసి దేవుడు కానీ లక్షాధికారి కూడా ఇచ్చే ₹1,00,000 కూడా గుంజుకుంటా ఉన్నాడు. అంటే ఈ చిత్తశుద్ధి, ఈ యొక్క గవర్నమెంట్ చిత్తశుద్ధి, మంత్రుల శుద్ధి. ఇప్పుడు మంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, ఒక హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళ సొంత కేసులు అయితే
లోయర్ కోర్టులో ఫెయిల్ అయితే మళ్ళీ అపీల్కి హైకోర్టుకి వెళ్తూ ఉంటారు. హైకోర్టులో పోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతూ ఉంటారు. ప్రైవేట్ లాయర్లను పెట్టుకొని వీళ్ళు కేసులు వాదించుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఒక పేద ఇంటి ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి ఆడపిల్లకి జరగాల్సిన కళ్యాణానికి సాయం చేయాల్సింది 1,116 ఇవ్వడానికి ఇలా చేతులు రావట్లేదంటే ఇలా చిత్తశుద్ధి, ఇలా మంత్రుల చిత్తశుద్ధి, ఎమ్మెల్యేల చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఇక్కడ తేలిపోతా ఉంది. కాబట్టి నేను ఈ రాష్ట్ర మహిళా లోకానికి, మహిళా సోదరులు అందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఏ విధంగా మనం మోసం చేసుకుంటూ వస్తుంది. మోసం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మోసం అనేది మరోసారి తేడా తెల్లమైపోయింది. కాబట్టి అందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. ఈ పథకాలు ఇప్పుడు ఆయన ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇప్పటివరకు అయితే ఏదో శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా మేము ఇస్తాం. ఇక ముందు మాకు ఆర్డర్ వచ్చే వరకు కూడా ఈ పథకాన్ని కొనసాగించాం. కానీ గతంలో శాంక్షన్ అయిన చెక్కులు ఏవి కూడా ఆపబోమని మేము అడిగాం, ఆపుతున్నారని అడిగాం. దానికి ఆయన స్పందించి మేము ఆపట్లేదు. గతంలో శాంక్షన్ అయిన చెక్లన్నీ కూడా మేము ఇష్యూ చేస్తాం, కానీ ఇప్పటి నుంచి మాత్రం స్వీకరించమని చెప్పడం జరిగింది. సో అంటే భవిష్యత్తులో ఈ పథకాన్ని ఎట్లా కొనసాగించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా మా యొక్క కార్యాచరణ ఇది తొలిమెట్టు మాత్రమే, ఓన్లీ తొలిమెట్టు మాత్రమే. ఈ యొక్క ఉధృతం మా యొక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క మహిళా సోదరులు మా మహిళా సోదరులందరూ కూడా అందరం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చే వరకు ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 1,16,000తో పాటు తులం బంగారం ఇవ్వాలన్న మా డిమాండ్ వాళ్ళు దిగొచ్చి ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది, ఇంకా ఉధృతం చేస్తాం. మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు దీనిపైన ఏమైనా స్పందించారా? ఎందుకంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి పోయింది కదా. ఆయన మంచి మొద్దు నిద్రలో ఉన్నారు. ఆయన మెలుకోవడం మా వల్ల కాదు. కుంభకర్ణుని కంటే కూడా మంచి నిద్రపోతా ఉన్నాడు మా యొక్క ఎమ్మెల్యే. ఎందుకంటే ఇప్పుడు మా యొక్క ఎంఎస్ భక్త మా సోదరులు చెప్పారు, ఎంఎస్ భక్త దాదాపుగా 30 నుంచి 40,000 మంది పాపులేషన్ ఉన్న ఏరియాలో ఒక బస్తీ దవాఖానా మినిమం బస్తీ దవాఖానా తీసి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. షిఫ్ట్ చేస్తూ అంటున్నారు, తీసేస్తూ అంటున్నారు. అంటే 30 నుండి 40,000 మంది రేపేమన్నా రోగం వచ్చినా ఏమొచ్చినా టీకాలన్నా ఏమన్నా మంచి చెడ్డకి ఒక ఎమర్జెన్సీ వస్తే ఎక్కడికి పోవాలి? బిలో పవర్టీ అన్ని దాదాపుగా 99.9% బిలో పవర్టీ లైన్ సంబంధించింది ఎంఎస్ భక్త. అటువంటిది ఒక ఎంఎస్ భక్తలో ఈరోజు బస్తీ దవాఖానా తీసేస్తూ ఉన్నాడు. 15 సంవత్సరాలు ఇచ్చిన పాత సెవరేజ్ లైన్లో ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. వాటర్ లైన్ అంటారా వర్ణనాతీతమే. రాత్రి 10 గంటలకు స్టార్ట్ అవుతాయి, 11 గంటలకి, 12 గంటలకి, రాత్రి 1 గంటకి, రాత్రి 2 గంటలకి, రాత్రి 3 గంటలకి, రాత్రి 4 గంటలకి, రాత్రి 5 గంటల వరకు. అంటే రాత్రంతా నీళ్ళు పట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. అది కూడా రోజు నీళ్ళు రావు వాళ్ళకి, 2 రోజులకు రావు, 3 రోజులకి, 4 రోజులకి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు? ఎక్కడ చెత్త అక్కడే. చిన్నపాటి వర్షం కురిస్తే చెరువులై పారుతుంటాయి సందులన్నీ కూడా. అది మురికి నీళ్ళు కూడా అందులోనే ఉంటాయి, వర్షం నీళ్ళు కూడా అందులోనే ఉంటాయి. పాపం దోమల స్వైర విహారం, దోమలు, ఈగలు. అంటే ఓటర్స్ కాదా? ఒక తెలంగాణకి హైదరాబాద్ ఒక గుండెకాయ లాంటిది. హైదరాబాద్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఒక పెద్ద గుండెకాయ. సెక్రటరియట్ దగ్గర నుంచి, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి, గవర్నర్ దగ్గర నుంచి, అమరవీరుల స్తూపం దగ్గర నుంచి, అసెంబ్లీ దగ్గర నుంచి, అన్ని ముఖ్య కార్యాలయాలన్నీ కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. దట్టు కూతవేడి దూరంలో గవర్నర్ గారు ఎదురుగానే ఈ యొక్క ఎంఎస్ భక్త ఉన్నప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు మా యొక్క ఎమ్మెల్యే గారు. కాబట్టి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రాకుంటే, ఈయన నిజంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయి ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి మాకు చెంది ఉంటే, గెలిచి నన్ను ఎమ్మెల్యే అనుకుంటే మాత్రం తప్పకుండా ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఇప్పించాలి. ఇవ్వని పక్షాన జైల్లో నుంచి ఇవ్వాలి అందరికీ అని మేము డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఎంతో మంది అమరులు కాసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్రిమినల్ చేతిలో పెట్టడం మన తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఎన్ని మాయ మాటలు చెప్పిండు 2023 ఎలక్షన్స్ టైంలో, అడ్డగోలు హామీలు. ఈయననే కాకుండా ఈయన తోడుగా ఆయన ఎవరు రాహుల్ గాంధీ అనే ఒక పప్పు కాన్ని తీసుకొచ్చి తెలంగాణలో, ఆయనకేం అర్థం కాదు రాజకీయాలు. ఈయన ఏదో చేస్తాం, ఈడ పీక్ పొడుస్తామని చెప్పి ఆయన తీసుకొచ్చి యువకులను కానీ, మహిళలను కానీ, అన్ని వర్గాలు, రైతులను కానీ, అన్ని వర్గాల ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి తొట్టి గ్యాంగ్, కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్. వీళ్ళు యువకులను మొన్న ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు, ఏం నేర్చుకొని వచ్చినామో తెలియదు. కానీ ఆడు ఎవడేం స్పీచ్ ఇచ్చిండో, ఎవడేం రాసి ఇచ్చిండో అది తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్ని క్రిమినల్ వేస్ట్ అని చెప్పి అన్నారు. తెలంగాణ ప్రజలందరూ గమనించాలి, ఎవరు క్రిమినల్ వేస్ట్. ఓటు నోట్ కేసులో తెలంగాణ కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గొప్పగా ఉండాల్సిన విధంగా పాలన చేసుకుని పోయి దీన్ని కాపాడుకునేది పోయి
అక్కడ ఆంధ్ర నాయకులతో తొత్తులుగా బిహేవ్ చేసి వచ్చిన రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసే విధంగా ఆ రోజు ఓటు నోటుకు నాయకులను కొనే విధంగా చేసి తెలంగాణ ప్రతిష్టను అబాస్పాలు చేసే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. సో అటువంటి నాయకుడిని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణకు సీఎం అవ్వడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇంతకంటే నీచమైన పరిస్థితి తెలంగాణకు రావద్దు. ఇకపై ప్రజలు కూడా గ్రహించాలి, సరే మిస్టేక్ జరిగింది, కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డిని ఏ విధంగా బుద్ధి చెప్పాలి, తోడుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గ్రహించాలి, తోడుగా ఉన్న మినిస్టర్స్ కూడా గ్రహించాలి. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం వల్ల ఆపరా లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర తీసుకెళ్లి ఇటువంటి నాయకుడిని తెలంగాణకు అవసరం అనేది కూడా తోటి మినిస్టర్స్ కూడా ఆలోచించాలి, తోటి ఎమ్మెల్యేలు కూడా గ్రహించాలి. పేద ప్రజలకు పనికొచ్చే విధంగా పాలన ఉండాలి, కానీ ఇచ్చే 1,116 కూడా ఆపి మన రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, సాధారణ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడు. ఈ హెల్త్ విషయాల్లో వస్తే హెల్త్లో హాస్పిటల్ కూడా సౌకర్యాలు సరిగ్గా లేవు. బస్తీ దవాఖానాలు ఉన్నాయి. రీసెంట్గా మనం ఖైరతాబాద్లో చూస్తే బస్తీ దవాఖానాలు ఎత్తివేసే మనం పని చూసాం, కార్యక్రమం చూసాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు ముందు తీసుకుపోతా ఉండడాన్ని మేము గ్రహిస్తూ ఉన్నాము. సో ఇటువంటి రేవంత్ రెడ్డి కానీ చాతగాని నాయకుడిని మనం తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కొనసాగించడం కంటే తోటి మంత్రులు మేల్కొని ఎమ్మెల్యేలు మేల్కొని రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టే విధంగా కార్యాచరణ వాళ్ళనే తీసుకోవాలి. లేదంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము అందరం నడుము బిగించి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఏవైతే వాళ్ళు 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు ఇచ్చిరో వాటిని అమలు చేసే విధంగా మేమన్నా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉంటాం. జై తెలంగాణ. ऑटो वाले खुदकुशी कर रहे, उनको वादा करा दे तुम बोल के 12,000 महीना, उनको भी बुट्टा बता दिया. ये केसीआर दिए सो गवर्नमेंट बना के तैयार करे तो खाली मेंटेनेंस कर बोले तो भी उतना भी हक नहीं हो रहा. औरतों को तो रुला दे रहा, पानी टाइम पे नहीं दे रहा, करंट खत्म हो जा रहा. वो पुराने दिन आ गए. केसीआर साहब के दौर में जो अच्छे दिन थे उससे पहले के दिन जो खराब थे वो दौर आ गया. रेवंत रेड्डी भाई, आपको अगर चलाना है गरीबों को, तेलंगाना के जो लड़के खून बहा के तेलंगाना लाए और वही तेलंगाना को तुम सत्यानाश कर रहे. और पूरे हिंदुस्तान में नंबर 1 केसीआर साहब बनाए थे तेलंगाना को. हर कोई पूछ रहा था दिल्ली में बॉम्बे में हम उतरे तो कौन से स्टेट के, तेलंगाना के. हम बोले तो अरे तुम्हारा सीएम नंबर 1 है भाई, बहुत अच्छे, हर स्कीम देता, हर आदमी खुश है बोल के बोला. पैदा होते ही बच्ची को कुछ लोग नाराज रहते थे, मेरे को बेटी हुई बोल के, लेकिन केसीआर साहब पैदा होते ही किट दिए, पैसे देते 15,000 साथ में, तो इतना खुश थे. वहां से बच्चों को स्कूल में पढ़ा के केजी से पीजी तक करने का वादा. अब देखो गली गली में 10th में बच्चे पढ़े तो कैसे इंग्लिश बोल रहे थे, अब खाना बरोबर नहीं मिल रहा, कीड़े ने सब जने छोड़ दिए, स्कूल बंद हो गए, स्कूल बंद कर रहे. मैं एक बात बोलता हूँ रेवंत रेड्डी साहब, एक बार है ये तर्जुमा कर लो तुम. ऊंट अगर बैठ भी गया ना गधे से ऊंचा है, याद रखो. केसीआर साहब जय तेलंगाना, फिर आना. पब्लिक हर आदमी बोल रहे